మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమని చెప్పారు. మహదేవప్పకు తాను ఎప్పుడూ కాల్ చేయలేదని, అవసరమైతే కాల్ డేటా పరిశీలించుకోవచ్చని చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే అసలు కారణాలు వెల్లడవుతాయని వాకిటి శ్రీహరి అన్నారు. చావుకు కలిగిన కారణాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకారణంగా ఎవరి మీద మాట్లాడడం అనేది అది మంచిది కాదు, ధర్మం కూడా కాదు. నేను మీడియాలో అదే చెప్పిన. అసలు ఆ బాబు ఒకవేళ నాకు గతంలో గాని నామినేషన్ ప్రక్రియ కంటే ముందు గాని ఇప్పటి వరకు గాని ఒక్కసారి ఆయన ఫోన్ కించి నాకు ఫోన్ వచ్చింటే, లేదా నా ఫోన్ కించి ఆయనకు ఫోన్ పోయింటే, మీరు అంత అలిగేషన్ ఏది నేను బెదిరించాను అంటున్నారు కదా, పోయింటే, లేదా నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే రాజకీయాల్లో నేను శిక్షకు అర్హుంది. ఫోన్ కాల్ పోయినా కూడా శిక్షకు అర్హుంది. నేనేమి మంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతుడిని కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసము చనిపోవడానికి గల కారణాన్ని వెతికి తీయకుండా, చనిపోయిన కుటుంబం గురించి ఆలోచన చేయకుండా ఈడికించి పార్లమెంట్ వరకు మాట్లాడి ఏదో నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సంబంధించిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదంతా ఒకటే కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు. ఎస్టీ రిజర్వ్ వచ్చింది కాబట్టి మక్తల్ మున్సిపాలిటీలో వార్డు 6లో మహాదేవప్ప చనిపోయిండు. అంటే ఊర్లో అందరూ చెప్పేవి 5-6 కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి భయపడ్డాడని, ఫస్ట్ స్టార్టింగ్ లో లేదన్నా స్ట్రోక్ వచ్చింది, తర్వాత ఊరేసుకున్నాడని, ఇంకొంత ఏంది పార్టీకి సంబంధించిన కొంత పెద్ద మనుషులంతా కలిసి మేముంటాం మీకు ఎందుకు అన్ని రకాలు చూసుకుంటామని, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం, ఆ కుటుంబం కూడా మేము ఆదుకుంటా మొత్తం మేము చూసుకుంటామని చెప్పి, తర్వాత ఏమి చేయపోయేసరికి భయభ్రాంతులకు గురి చనిపోయిందని ఎన్ని రకాలు చెప్పినా మేము ఒకటే చెప్పినాం. ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్ మార్టం అవుతుంది. సారీ అండి. అయినప్పుడు కారణం ఒకవేళ ఏ చిన్న 0.001% కారణం నేను అని తెలిస్తే నేను మీడియా ముందర చెప్తా ఉన్నా, దేనికైనా సిద్ధమే. నా జీవితంలో ఒకరిని ఇబ్బంది పెట్టే జీవితం గడపలేదు, నేను గడపను కూడా. సాటి వ్యక్తి కింద పడితే నేను చూసి తట్టుకోలేను, అటువంటిది ఒక వ్యక్తిని చంపడానికి కారణమవుతానే అని వాళ్ళు క్రియేట్ చేయడం అనేది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తా. ఎందుకు దీన్ని ఇంత హల్చల్ చేసి ఇంత చేసి లాస్ట్కి ఏమన్నారు, సొంత బిడ్డ కొడుకు ఏమన్నారు, ఇటు అందరి తప్పు. మా అమ్మ చెప్పింది కూడా కరెక్ట్ కాదు, మేము చెప్తా ఉన్నాం. నాకు తెలిసింది ఏంటంటే మేము చెప్తా ఉన్నాం మా నాన్న భయపడ్డాడు అని. ఈ విధంగా రాజకీయ లబ్ధి